మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ యమదొంగ టైంలో సన్నబడ్డాడు, గుర్తుపట్టనంతగా మారాడు. కట్ చేస్తే మళ్ళీ తన టెంపర్లో కాస్త బొద్దుగా కనిపించాడు. ఆ తర్వాత అరవింద సమేత వీరరాఘవలో 6 ప్యాక్స్ తో షాక్ ఇచ్చాడు. వెంటనే త్రిబుల్ మూవీ చేసి అందులో ఈసారి 6 ప్యాక్స్ తోడు మజిల్స్ పెంచి మతిపోగొట్టాడు. ఇక వార్ 2 కోసం కూడా తను మరీ సన్నబడి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు డ్రాగన్ కోసం 10 ప్యాక్స్ లుక్స్ లో కనిపించబోతున్నాడు. ఇంతవరకు బానే ఉంది. ఆ తర్వాత ఏంటనే ప్రశ్నే మైండ్ ను బ్లాక్ చేసేలా ఉంది. ఎందుకంటే స్పిరిట్ మూవీ తర్వాత సందీప్ రెడ్డి వంగ తీయబోయేది ఎన్టీఆర్ తోనే. ఇప్పటి వరకు తన సినిమాలో హీరో అంటేనే చాలా రఫ్ గా రగ్గడుగా కనిపిస్తారు. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ, కబీర్ సింగ్ లో షాహిద్ కపూర్, యానిమల్ లో 2-3 గెటపుల్లో రణబీర్ కపూర్, ఇక మిగిలింది ప్రభాసే. తన లుక్ కోసం 10 కోట్లు ఖర్చు చేస్తున్న సందీప్ రెడ్డి వంగ ఆ తర్వాత ఎన్టీఆర్ లుక్ ని కూడా అంతకు మించేలా మార్చబోతున్నాడా? ఇంతకీ ఎన్టీఆర్ లుక్ ఏ రేంజ్ లో ఉండబోతోంది? హావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ ఎప్పుడూ స్పెషలే. ఎందుకంటే టాలీవుడ్లో పూర్తిగా తమ లుక్ని ఊహాతీతంగా 2-3 సార్లు మార్చుకున్న స్టార్ హీరోలు ఈ ఇద్దరే. మిగతా వాళ్ళు ఈ ప్రయత్నం చేయొచ్చు, కానీ వీళ్ళ లుక్స్ మారినంత ఈజీగా మిగతా వాళ్లలో మార్పు కనిపించలేదు. పోకిరికి ముందు వరకు మహేష్, పోకిరి తర్వాత మహేష్ పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు SSMB 29లో తన లుక్తో షాక్ ఇస్తున్నాడు. కట్ చేస్తే ప్రభాస్ లుక్ని కూడా 10 కోట్లు ఖర్చు చేసి సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కోసం మార్చేస్తున్నాడు. 10 ప్యాక్స్కి తోడు బాహుబలి రేంజ్ మజిల్స్ ఉండేలా కండిషన్ పెట్టాడని తెలుస్తోంది. అందుకోసం ప్రభాస్ వెయిట్ తగ్గి కండలు పెంచబోతున్నాడు. ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ విషయానికి వస్తే తనకి లుక్ మారటం కొత్త కాదు. తన లుక్తో షాకులు ఇవ్వటము కొత్త కాదు. బొద్దుగా ఉండే తను యమదొంగ కోసం సన్నబడ్డాడు. కట్ చేస్తే మళ్ళీ టెంపర్లు కాస్త బొద్దుగా కనిపించాడు. ఆ వెంటనే అరవింద సమేత వీరరాఘవలు మరీ సన్నబడలేదు, అలా అని బొద్దుగానూ లేడు. మధ్యస్థంగా ఉంటూనే 6 ప్యాక్స్తో షాక్ ఇచ్చేశాడు. విచిత్రం ఏంటంటే అందులో 6 ప్యాక్స్తో కనిపించిన తనే RRRలో భారీ మజిల్స్తో కనిపించి మైండ్ బ్లాంక్ చేశాడు. తర్వాత దేవర లుక్ కొంత మారినా వార్ 2లో మరీ 14 కిలోల వెయిట్ తగ్గి బక్కచిక్కాడు. డ్రాగన్లో 10 ప్యాక్స్తో కనిపించేందుకు ఇంత కష్టపడ్డాడు. అయితే ఈసారి పూర్తిగా తన లుక్ని మేకోవర్ని మార్చుకునేందుకు సిద్ధమయ్యాడు మ్యాన్ ఆఫ్ మాసెస్. కాకపోతే డ్రాగన్ తర్వాత ఆ పని చేయబోతున్నాడు. స్పిరిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగ మేకింగ్లో ఎన్టీఆర్ చేయబోయే సినిమా 2027లో మొదలవుతుంది. దానికోసం 2026లో తన లుక్ మార్చుకునే డైట్ ప్లాన్ కూడా సిద్ధమైందట. మరి మజిల్స్ పెంచుతాడా, ఇంకా ఏమైనా కొత్త లుక్ ట్రై చేస్తాడా? మొత్తానికి సందీప్ రెడ్డి వంగ సినిమాలో హీరో అంటే డెఫినెట్గా లుక్ మారాల్సిందే. అర్జున్ రెడ్డిలో విజయ్ గడ్డం లుక్, కబీర్ సింగ్లో షాహిద్ లుక్, అలానే యానిమల్లో లాంగ్ హెయిర్, షార్ట్ హెయిర్తో 2 లుక్స్లో రణబీర్ షాక్ ఇచ్చాడు. కాబట్టి తన సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఇలానే వైల్డ్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.